ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అందజేత ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు సమాజ సేవకులు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా ఎన్జీఓఎస్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం స్టీల్ వాటర్ ట్యాంక్ మరియు శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా ఐవీఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్లు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 8,000 మందికి తాలిబొట్లను అందజేసిన గొప్ప సామాజిక సేవకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తాని ఆర్యవైశ్యుల ఐక్యత కోసం, రాజకీయంగా సామాజికంగా ఎదుగుదల కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శప్రాయాలుగా నిలవడం జరిగిందని, ఇలాంటి సామాజిక సేవలు మరిన్ని కొనసాగించాలని కోరుకున్నారు. ఐవీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వా వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం జిల్లా అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, ఉపాధ్యక్షులు రాజూరి మనోహర్, కొత్త భీమరాజ్ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, రజిత, ఐవీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. తర్వాత కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుపరిచితులు, రాష్ట్రంలోనే ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లికైనా పుస్తమట్టలను అందజేస్తూ ఈరోజు కుల మతాలతో సంబంధం లేకుండా మరి ఏ ఆడపిల్ల పెళ్లి పేదరికంలో ఉన్నామని వాళ్ళు సంప్రదిస్తే 8,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తమట్టెలను ఈరోజు చీరను అందజేసి ఈరోజు పేదవాళ్లకు అండదండగా మరి రాష్ట్రంలో ఏకైక వ్యక్తిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు నిలవడం జరిగింది. ఈరోజు వైశ్య జాతికే కాకుండా మరి సామాజిక సేవలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా భాగస్వాములు చేస్తూ మరి వైశ్య జాతి అభివృద్ధి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ల అభ్యున్నతి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి వారి జన్మదినం అంటే ఎంతో మంది పేదలకు భవిష్యత్తు ఆశాజ్యోతిగా కావాలి. గతంలో తెలంగాణ రాష్ట్ర సహాయ మంత్రిగా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. మరి రాజకీయ చైతన్యము, మరి సామాజిక చైతన్యంలో వైశ్యులను భాగస్వాములను చేయడమే కాకుండా సంపాదించినటువంటి డబ్బులో ఎంతో కొంత సమాజానికి అందజేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనను కల్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు. మరి ఈరోజు ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఐఏఎస్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వారికి ₹1,00,000 నాన్ రిఫండబుల్ అమౌంట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి ఇస్తే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఫలితాలలో 3 కూడా డిప్యూటీ కలెక్టర్లుగా, ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా మరి సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది. మరి ఎక్కడ చదువుల కోసం కావచ్చు, పేదవాళ్ళు ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆర్థిక సహకారం అందజేయడం కావచ్చు. ఈరోజు కామారెడ్డి జిల్లా ఐవీఎఫ్ ఏర్పడిన తర్వాత 25 కుటుంబాలకు పేదింటి అమ్మాయిలకు ఇలా పుస్తమట్టల్ని ఇలా ఐవీఎఫ్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి ద్వారా అందజేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి యొక్క జన్మదినం అనేది మా అందరికి కూడా చాలా సంతోషదాయకం. మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను వారు నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా కోరుకుంటుంది.